Hi guys, welcome back to our YouTube channel Telugu Tech Information. Please do like, share, comment and subscribe to our YouTube channel. ఫ్రెండ్స్, ప్రముఖ జెన్పాక్ కంపెనీ నుండి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద గ్రాడ్యుయేషన్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయితే చేశారండి. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ అయితే చేస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. రిక్రూట్మెంట్కి సంబంధించి అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అంతా వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి కస్టమర్ సర్వీస్ రోల్కి సంబంధించిన వేకెన్సీస్ అండి. సో ఇక్కడ అసోసియేట్ కస్టమర్ రోల్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఐటీ ఆర్ మార్కెటింగ్. సో ఇక్కడ మనకి మెయిన్గా డిగ్రీ అనేది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఐటీ, మార్కెటింగ్ లేదా కమ్యూనికేషన్లో మనం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే పాస్డ్ అవుట్ అయి ఉండాలని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీ, సపోర్ట్ డేటా కలెక్షన్ ఫర్ అకౌంట్ రికవరీ, ఎస్కలేట్ ప్రోడక్ట్ ఇష్యూస్ అండ్ ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. సో ఇక మనం కస్టమర్కి ఉన్న క్వైరీస్ అనేవి సాల్వ్ చేయాల్సి ఉంటుందని ఇక మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. మస్ట్ హ్యావ్ స్కిల్స్ లైక్ కస్టమర్ సర్వీస్. సో ఇక మనకి యూఎస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్, ఇంటర్నేషనల్ కాల్ సెంటర్, నాన్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ కేర్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, చాట్ సపోర్ట్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ వీవో చాట్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి కస్టమర్ సర్వీస్ రోల్కి సంబంధించిన వేకెన్సీస్ కాబట్టి మెయిన్గా మనకి కస్టమర్కి అనేది సపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రమ్ బ్యాక్ ఎండ్ నుండి మనమైతే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో యూఎస్ ప్రాసెస్ అయినా, కస్టమర్ సర్వీస్ అయినా, లేకపోతే ఇంటర్నేషనల్ కాల్ సెంటర్, సో కాల్, మెయిల్ లేదా చాట్ ద్వారా మనమైతే కస్టమర్కి ఉన్న క్వరీస్ అని సాల్వ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. మెయిన్గా వీఆర్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ది రోల్ ఆఫ్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్. సో ఇక మనకి వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ అండి. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే లేదు. ఇన్ దిస్ రోల్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ టు డెమాన్స్ట్రేట్ ఇన్నోవేషన్ అండ్ in identifying areas requiring operational adoption or improvement, active user of internet on ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్స్లో యూజర్స్ అప్లై చేసే దాన్ని బట్టి మనమైతే వాళ్ళకి క్వరీస్ అని సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. మెయిన్గా మనం ఈ రోల్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చూస్తున్నట్లయితే రెస్పాండ్ టు కస్టమర్ క్వరీస్ అండ్ కస్టమర్ కన్సర్న్, provide support for data collection to enable recovery of the account for end user, maintain a deep understanding of client process and policies, reproduce customer issue and excellent product bugs, provide excellent customer service to our customer. You should be responsible to exhibit capacity for critical thinking and analyzing, responsible to showcase proven work ethic with the ability to work well both independently and within the context of లార్జర్ కొలాబరేటివ్ ఎన్వైరన్మెంట్. సో ఇక మెయిన్గా మనం కస్టమర్కి ఉన్న క్వరీస్ అనేవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ కన్సర్న్ అనేది మెయిన్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి. సో కంపెనీ పాలసీస్ బట్టి మనమైతే కస్టమర్కి ఉన్న క్వరీస్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ రోల్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే మెయిన్గా మనకి డిగ్రీ వచ్చేసి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా కమ్యూనికేషన్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మార్కెటింగ్. సో మనం మెయిన్గా ఈ బ్యాక్గ్రౌండ్ నుండి మనం పాస్డ్ అవుట్ అయి ఉండాలని కదా మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ని పాస్డ్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసుకునే ముందు ఒకసారి రెస్పాన్సిబిలిటీస్, క్వాలిఫికేషన్ చూసుకొని అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇండస్ట్రీ టైప్ వచ్చి బీపీఎం, బీపీఓ, డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్, రోల్ కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్, ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైం పర్మనెంట్ అండి. ఎడ్యుకేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్. సో ఇక మనం మెయిన్గా ఇంతకుముందు చెప్పినట్లు డిగ్రీ ఫ్రమ్ బిజినెస్ మేనేజ్మెంట్ లేదా హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. సో ఈ బ్యాక్గ్రౌండ్ నుండి అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.